హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే థ్రెడ్ బ్యాంగిల్ మేకింగ్ వీడియో. సో నేను ఈ శారీ పైకి అయితే థ్రెడ్ బ్యాంగిల్స్ చేద్దామని అనుకుంటున్నాను. సో ఎందుకు మీకు కూడా చూపించకూడదు అని చెప్పేసి చూపిద్దామని అనుకొని నేను కూడా మేకింగ్ వీడియో అయితే తీసాను. సో లాస్ట్ వరకు చూడండి, ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే మీరు కూడా కావాలి అనుకుంటే మేక్ చేసుకోవచ్చు, లేదు అంటే మన పేజ్లో చాలా అంటే చాలా డిజైన్స్ ఉన్నాయి, కావాలంటే ఆర్డర్ చేయండి. గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇక్కడ నా థ్రెడ్ ర్యాపింగ్ చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ గా ఉందో. సో ఒక్కొక్కరు 60 to 70 అలా థ్రెడ్ స్టాండ్స్ అయితే తీసుకుంటారు, బట్ అంత అవసరం లేదు. 35 to 40 ఈజ్ ఎనఫ్ అనమాట. నేనైతే అలానే తీసుకుంటాను. సో ఇలా సైజ్ని బట్టి అండ్ బ్యాంగిల్ సైజ్ని బట్టి కూడా తీసుకోవచ్చు. సో ఇక్కడ నీట్ ఫినిషింగ్ గా ఉంటుంది మన పేజ్ లో అయితే. అండ్ బ్యాంగిల్ కూడా చాలా అంటే చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. నెక్స్ట్ మనం మేకింగ్ వీడియో అయితే చూద్దాము. చూడండి, నేనైతే రెడ్ తీసుకున్నాను. సో 4 కట్ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాం కదా, 4 బ్యాంగిల్స్ రెడ్ కలర్ లో. అండ్ దానికి నేనైతే ఆపోజిట్ గ్రీన్ స్క్వేర్ అయితే యూజ్ చేసుకున్నాను. శారీలో గ్రీన్ ఉంది కాబట్టి గ్రీన్ స్క్వేర్ ఆపోజిట్ లో తీసుకున్నాను. సో రెడ్ తీసుకుంటే ఏం బాగుంటుంది చెప్పండి, సో లుక్ అయితే బాగుండదు. సో రెడ్ బ్యాంగిల్ కి గ్రీన్ అయితే బాగుంటుంది అని చెప్పేసి తీసుకున్నాను స్క్వేర్. అండ్ 2 mm సైజ్ లో రౌండ్ వైట్ అనమాట, అది వైట్. సో దాంట్లో కూడా కలర్స్ ఉంటాయి, వైట్ ఉంటది, గ్రీన్ ఉంటది. సో దాంట్లో కూడా మెనీ కలర్స్ ఉంటాయి. నేనైతే వైట్ తీసుకున్నాను. సో వైట్ అయితే లుక్ బాగుంటుంది అని చెప్పేసి తీసుకున్నాను. సో నేను ఇలా ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా సో అలానే కంటిన్యూ చేయాలి. అండ్ రౌండ్ మొత్తం బ్యాంగిల్ కి మొత్తం అలానే చేయాలి. సో అండ్ ఇది ఫినిష్ అయినాక ఒక 1 day పడుతుంది మంచిగా ఆరడానికి అయితే. అండ్ టైం తీసుకోండి, మెల్లిగా చేసుకోండి, ఓకేనా? సో అలా కంటిన్యూ చేసిన తర్వాత నేనైతే ఆల్రెడీ చేసి పెట్టుకున్నాను మిగతా 3 బ్యాంగిల్స్. సో మేకింగ్ వీడియోలో లెంత్ అవుతుందని చెప్పేసి నేను ఆల్రెడీ చేసి పెట్టుకున్నాను. అండ్ ఆరిపోయినాక చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ గా ఉందో. సో తర్వాత 2 కట్ బ్యాంగిల్ అయితే వెళ్దాము. సో 2 కట్ బ్యాంగిల్ కి ఏంటి అంటే నేను వీడియో తీయడం మర్చిపోయినాను. కొద్దిగా చేసిన తర్వాత అయ్యో వీడియో తీయాలి కదా అని చెప్పేసి మర్చిపోయి సో మళ్ళీ తీస్తున్నాను. సో ఇక్కడ నేను వైట్ హార్ట్స్ అయితే తీసుకున్నాను. శారీలో ఏంటి అంటే వైట్ డాట్స్ అయితే ఉన్నాయి. సో ఆ వైట్ డాట్స్ ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ వైట్ హార్ట్స్ తీసుకున్నాను. సో మధ్యలో రెడ్ 2 mm సైజ్ లో రౌండ్ తీసుకున్నాను. సో చాలా అంటే చాలా బాగుంది. సో సేమ్ అలానే ఉంటే సో అలానే కంటిన్యూ చేస్తే కూడా బాగుంటుంది. సో నేను మధ్యలో కాసు పెట్టేసాను అనమాట. సో కాసు కూడా బాగుంది డిజైన్. సో నేనైతే ఇలా రెడీ చేసిన తర్వాత లాస్ట్ బ్యాంగిల్ లాస్ట్కి వచ్చిన తర్వాత ఏమైంది అంటే సో ఒక కాసు పడుతుంది, సో మధ్యలో గ్యాప్ వస్తుంది. సో అందుకనే ఒక సైడ్ ఒక టూ సైడ్స్ అనుకుంటా 3 బ్యాంగిల్స్ తర్వాత కాసు పెట్టిన. సో లాస్ట్ లో 4 ఫ్లవర్స్ తర్వాత కాసు అయింది, ఒక 2 times అట్లా అయింది. సో ఏం కాదు, పర్లేదు, అలా కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి స్పేస్ ఎక్కువ ఉన్నప్పుడు మనం ఏం చేయలేము కదా. సో అలా అడ్జస్ట్ అయితే చేసుకోవాలి. సో ఇలానే బ్యాంగిల్ మొత్తం అయితే కంటిన్యూ చేయాలి. తర్వాత చూడండి మేకింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బ్యాంగిల్ రౌండ్ చూడండి ఎంత బాగుందో. నేను ఆల్రెడీ ఒక బ్యాంగిల్ చేసి పెట్టుకున్నాను. సో ఓవరాల్ ఫినిషింగ్ చూడండి ఎంత బాగుందో, నాకైతే చాలా బాగా నచ్చింది. సో దీనికి మీరు కావాలంటే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని మీరు AI యూజ్ చేస్తారో ఏది యూజ్ చేస్తారో, గూగుల్ అడుగుతారో ఏది అడుగుతారో మీ ఇష్టం. బట్ కాస్ట్ అడిగని మినిమం 2000 అలా చెప్తారు. సో మన పేజ్లో అలా పేర్ చేసి ఇవ్వడానికి ఆల్మోస్ట్ అంటే ఓన్లీ 700 ఛార్జ్ చేస్తున్నాము. సో కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను, కాంటాక్ట్ అవ్వండి, ఓకేనా? అండ్ కొంతమంది ఏంటి అంటే సో ఇవి ప్లాస్టిక్ బ్యాంగిల్స్ కదా, సో మ్యారేజ్ అయిన వాళ్ళు వేసుకోరు. సో కొంతమందికి సెంటిమెంట్స్ ఉంటాయి కదా, సో వేసుకోము అని అనుకున్న వాళ్ళు ఇలా గాజు, సో మట్టి గాజులు ఉంటాయి కదా, ఆ మట్టి గాజులతో కూడా పేరప్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. నేను చూపిద్దాము ఒకసారి అని చెప్పేసి ఇలా చూపిస్తున్నాను. వీడియో మీ అందరికీ నచ్చిందా? నచ్చితే మాత్రం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.